గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం, మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు, బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి, మనం ఓవరాల్ చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు ఇక్కడ. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానున్నటువంటి కాలం మొత్తం కూడా మనకి రానున్నటువంటి 2025 సంవత్సరం మొత్తం కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి గురు సంచారం ఎలా ఉండబోతుంది. ఈ గురువు మారిన తర్వాత అక్టోబర్ 18 తారీఖు మారేటువంటి గురువు అక్టోబర్ 18 తారీఖు మారేటువంటి గురువు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే కర్కాటక రాశిలో సంచరించడం 45 రోజులు అయినప్పటికీ కూడా తర్వాత కూడా గురువు మిథున రాశిలోకి వస్తాడు. మిథున రాశిలోకి వచ్చినా కూడా ఎలా ఉంటుంది, అసలు గురు సంచారం ఎందుకు, అసలు ఈ గురువు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి మనం చూసినట్టయితే కనుక తులారాశి వారికి గురువు బలం అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే తులారాశి వారు బాగా చదువుకునేటువంటి వ్యక్తులు, తులారాశి వారు బాగా డిగ్నిటీ వ్యక్తులు, అంటే ఏదైనా డిగ్రీ పొందగలటువంటి వ్యక్తులు తులారాశి వారు. కాబట్టి తులారాశి వారికి ఆధ్యాత్మికంగా కాదు, పౌరాణికంగానే కాదు, కానీ ఈ యొక్క తులారాశి వారికి వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే కనుక ఏదైనా సాధించగలుగుతారు, ఎవరికైనా మాట్లాడగలుగుతారు, ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతారు, ఎవరికైనా సరే వీరు సలహాలు ఇవ్వగలుగుతారు, ఏ ఫీల్డ్ అయినా సరే ముందుకు రానిగలుగుతారు. కాబట్టి గురుబలం వీరికి అత్యద్భుతంగా ఉండాలి. ఇక దాని తగ్గట్టుగా వీరికి గురుయోగం బాగా పనికొస్తుంది. గురు యొక్క దశ కూడా వీరికి బాగా యోగిస్తుంది. శుక్రుడు, గురువు ఈ రెండు కూడా తులారాశి వారికి బాగా యోగిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ యోగాల్లో వీరికి అద్భుతంగా వారి యొక్క లైఫ్ కూడా టర్న్ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ ఈ గురువు మార్పిడి వలన కర్కాటక రాశిలో గురువు రావడం, ఈ కర్కాటక రాశిలో నుంచి మళ్ళీ మిథున రాశికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్ గా. అలానే శుక్రుడు మార్పిడి జరుగుతూ ఉంది, బుధుడు మార్పిడి కూడా జరుగుతూ ఉంది. ఇక రవి అయితే నెల జరుగుతాడు. ప్రజెంట్ అయితే కూడా ఈ యొక్క నవంబర్, డిసెంబర్ లో తులారాశిలోనే రవి ఉంటారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి కూడా చూసినట్టు నరదిష్టి నరకోశం కొంచెం ఎక్కువగానే కనబడతా ఉంది. కానీ ఈ తులారాశి వారికి అత్యద్భుతమైనట్టు కలిసి వచ్చేది ఏంటంటే కనుక పెళ్లి ఏజ్ వచ్చేసి పెళ్లి ఏజ్ పొయ్యి కూడా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక, ఒక్కసారి కూడా పెళ్లి కన్నట్టు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకునే దానికి యోగ్యులని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక గురువు కర్కాటకలో ఉంటే గురు బలం అనేది తులారాశి వారికి ఎక్కువ ఉంటుంది. అంటే 180 డిగ్రీల్లో గురువు ఉంటాడు, సరిపోతుంది.
ఆ డిగ్రీలో గురువు ఉంటాడు కాబట్టి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. లవ్ మ్యారేజెస్ కూడా మాక్సిమం సెట్ అయ్యేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. అలానే గురువులో ఉండడం వల్ల వీరు ఏదైనా వ్యాపార నిమిత్తాలు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి వ్యాపారాలు అంటే కాలేజీలు, స్కూళ్ళు, ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ ఇలాంటివి కూడా ప్రయత్నం చేయొచ్చు. మంచి బిజినెసెస్, రన్నింగ్ బిజినెసెస్ అంటే ట్రావెలింగ్ లాంటి బిజినెసెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెసెస్ కూడా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ లాంటి బిజినెసెస్ కూడా చాలా అద్భుతంగా వీరు చేసుకోవచ్చు నవంబర్ నుంచి కూడా. ఎందుకంటే గురు కర్కాటకంలో ఉన్నప్పుడు మొదలు పెడితే మళ్ళీ మిథున రాశిలో చోటుకి సెట్ అయిపోతారు వాళ్ళు. అలా మిథున రాశిలో ఈ యొక్క గురువు ఖచ్చితంగా ఇంకొక 1 year అయితే ఉంటాడు. గురువు మారినప్పటికీ మళ్ళీ కర్కాటక రాశికి వస్తాడు. కర్కాటక రాశి వచ్చేటికి అప్పుడు వీళ్ళ గ్రహస్థితి కూడా ఓవరాల్ గా మళ్ళీ మారుతుంది. అంటే శుక్రుడు వచ్చేసి మేషలోకి రావడము, ఈ యొక్క బుధుడు వచ్చేసి మళ్ళీ బుధుడు వచ్చి మళ్ళీ కర్కాటకంలో రావడం, ఇలాంటి జరుగుతూ ఉంటే అప్పుడు పరిహారం అప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడైతే కనుక నిధి నిక్షేపాలు దొరకడం, పెళ్లి అవ్వడం లాంటి ఈ యొక్క తులారాశుల వారికి కనిపిస్తున్నాయి. దాంతో పాటు జాతక ప్రకారంగా గురువు మారినా, శుక్రుడు మారినా, రవి మారినా, బుధుడు మారినా కూడా మా జాతకం అంతా అలానే ఉంటుంది, మాకేదో జరుగుతుంది, మాకేం అర్థం కావట్లేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, మాకు ఆందోళన, చిరాకు అన్ని ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు అనుకుంటారా? ఖచ్చితంగా మీతో పాటు ఉన్న వారే మీకేదైనా చెడు క్రియ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవాలి, పరిగణనలు తీసుకోవాలి. అలానే వాస్తు ప్రకారం కూడా చూసుకోవాలి. ఒక జాతకం ఒకటి చూసుకోకూడదు. పొద్దుగూగులు ఉంది కదా, పంతులు గారు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పేసి అని ప్రతిరోజు యూట్యూబ్ చూసుకుని జాతకాలు చూసుకున్నప్పుడు అవసరం లేదు. వాస్తు చూడాలి, మన యొక్క దశ చూసుకోవాలి. అవన్నీ కూడా మీకు సరిపోతాయంటే, మీకు ఇంకా పని అవ్వట్లేదంటే మీకు ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ చెడు జరిగింది తెలియాలి అంటే మీ సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే వారి యొక్క సంతర్శన చేస్తే కనుక వారు పరిశీలన చేసి మీకు వివరించడం, దాని పరిహార మార్గాలు చూపిస్తారు. అప్పుడు మీకు అనుకున్న పనులు అవుతాయి. అంతేగాని జాతకాల్లో బాగాలేదు, గురువు గారు సరిగ్గా చెప్పలేదు కాదు. మీ జాతకంలో ఉన్నదే గురువు చెప్తాడు. మీకు జరగకపోతే అప్పుడు వేరే సమస్య అది ఖచ్చితంగా చూయించుకుంటే కనుక మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక అన్ని రంగాల్లో కూడా ముందు రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఆ పరిహారం చెప్పేటువంటి పరిహారంతో పాటు ఇంకో పరిహారం కూడా చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఇంగువ, పసుపు ఈ రెండు కూడా మీరు వంట చేసేటి వంటలో ఎక్కువ వేసుకొని భుజించండి, తినండి. దీనివల్ల మీకు గురుబలం అనేది ఎక్కువ యోగిస్తుంది. ఇది ఈ తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఇది. దాంట్లో పాటు ఇంకొక పరిహారం కూడా మీరు చేసుకుంటే అదృష్టవంతడానికి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీకోసం. అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వక్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 15-30 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫేర్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికీ మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి. అందులో మీ యొక్క పర్సనల్ హెరోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 2.5 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి
పసుపు కొమ్ములను ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు, 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోకలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం, కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి, మనం ఇందా జాస్కం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మరొక రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పటం వేసుకుంటాం, ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, నాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీసు ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట, అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క, ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరికీ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కాకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనదంటే శనగలు, గుగ్గిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవారు, గురువు వచ్చ స్థితిలో ఉన్నవారు, గురువు నీచ స్థితిలో ఉన్నవారు, గురువు దశ నడిచేవారు, గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం.